మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. అండ్ ప్రెసెంట్ మనమైతే కడపలో ఉన్నామండి. అండ్ ఇక్కడ చూసుకుంటే కొత్త రూల్స్ అయితే అమల్లోకి రానున్నాయి. దీన్ని మాక్సిమం అయితే సేఫ్టీ దృష్టిలో పెట్టుకొని హెల్మెట్ లేకపోతే ఒకప్పుడు అయితే 135 రూపాయలు ఫైన్ వేసేవాళ్ళు. బట్ ఇప్పుడు కొత్త రూల్ ప్రకారంగా 1000 రూపాయలు అయితే వేస్తా ఉన్నారు. అండ్ అదే విధంగా ఫోన్ డ్రైవింగ్ ఒకప్పుడు అయితే 1000 రూపీస్ అయితే ఫైన్ వేసేవాళ్ళు. బట్ ఇప్పుడు కానీ కొత్త రూల్ ప్రకారంగా గమనిస్తే దాదాపుగా 10,000 అయితే ఫైన్ అయిపోతా ఉన్నారు. అండ్ వీటి గురించి కడప ప్రజలు ఏమనుకుంటున్నారో మనమైతే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలా ఎక్కడన్నా మీరు మేము వచ్చేసి ఇందిరానగర్ దగ్గర. ఇప్పుడు కొత్తగా ట్రాఫిక్ రూల్స్ అయితే అమల్లోకి రాబోతా ఉన్నాయి. ఈ హెల్మెట్ లేకపోతే 1000 రూపాయలు అని చెప్పి, ఫోన్ డ్రైవింగ్ అని 10,000 రూపాయలు అని చెప్పి, దీని మీద మీ స్పందన ఏంటి, ఏమనుకుంటున్నారు? వేసేదేమో కరెక్టే. రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి ఇప్పుడైతే ప్రభుత్వం చేస్తున్నది మంచి కార్యక్రమే. అందులో కూడా ఆ కార్యక్రమంలో కూడా రోడ్లను కూడా కొద్దిగా చూసుకొని గుంతులు ఎగుదిగు లేకుండా కొద్దిగా బ్రేక్ కట్టర్లు అవన్నీ అవసరమైన చోట్ల వేసుకుంటా కొద్దిగా ఉపయోగపడితే మేలని మా విజ్ఞప్తి. ఫైన్లు ఎక్కువ పెరిగే కొద్దీ జనాల్లో భద్రత వస్తుంది అంటారు. భద్రత వస్తది, కాకపోతే ఏమంటే దానికి తగ్గట్టుగా ప్రభుత్వం కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలి. దాన్ని కంపల్సరీ చేసి రోడ్లో బాగుదోడు కొద్దిగా పట్టించుకుంటే బాగుంటదని మా అభిప్రాయం. ఓకే అన్న, థ్యాంక్ యూ. సార్ ఏం చేస్తుంటారు? నేను ఎస్ఆర్ ఏమైనా కూలి పని పోతాను నేను. సార్ ఇప్పుడు కొత్త రూల్ ప్రకారంగా హెల్మెట్ లేకపోతే 1000 రూపాయలు, ఫోన్ డ్రైవింగ్ అయితే 10,000 రూపాయలు అన్ని కొత్త అమల్లోకి రానున్నాయి. వీటి మీద మీ అభిప్రాయం ఏంటి? దానికంటే మంచిది హెల్మెట్ ఉంటే మంచిది. ఎందుకంటే ఏమైనా కింద పడితే కూడా తలకు దెబ్బలు కూడా బాగుంటారు. అంటే ఈ ఫైన్స్ పెంచడం వల్ల అందరూ హెల్మెట్ యూజ్ చేస్తారంట. చేయాలి ఎవరైనా కానీ బైక్ తోలేవాడు ప్రతి ఒక్కరికి తీసుకోవాల్సింది. అయితే ఈ ఫైన్లు మంచిదే అంటారు. ఫైన్ బేసం మంచి మన కోసం వేస్తున్నారు కదా, వాళ్ళు మనకి కోసం కదా. హెల్మెట్ ఉంటే ఏడైనా యాక్సిడెంట్ జరిగినా ఏమైనా దెబ్బ తిన తలకు హెల్మెట్ ఉంటే మంచిది. ఓకే అండి, థ్యాంక్ యూ. సార్ కొత్తగా ఫైన్స్ అనేవి అయితే పెంచుతున్నారు, ఇంకా అమల్లోకి రాలేదు, అమల్లోకి రాబోతా ఉంది. ఈ ఏదైతే హెల్మెట్ లేకపోతే 135 రూపాయలు ఫైన్ ఉండేది దాన్ని 1000 రూపాయలు చేస్తా ఉన్నారు. అండ్ అదేవిధంగా ఫోన్ డ్రైవింగ్ చేసే వాళ్ళకి 1000 రూపాయలు ఉండే ఫైన్ ని 10,000 చేస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మంచిదే, గవర్నమెంట్ మంచి ఆలోచన చేసుకునింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ముందు 130 రూపాయలు ఉంది, 35 రూపాయలు ఉంది కాబట్టి ఏముందిలే 130 రూపాయలే కదా అనుకునేవాళ్ళు. ఇప్పుడు దాన్ని 1000 రూపాయలు చేశారు. సో 1000 రూపాయలు చేయడం వల్ల కొంచెం ప్రజల్లో కొద్దిగా అవగాహన వస్తుంది. సో 1000 రూపాయలు అంటే కష్టార్జితం, వాళ్ళు కష్టార్జితం 1000 రూపాయలు అంటే ఈ రోజుల్లో చాలా సంపాదించడం కొంచెం కష్టమే. సో ఆ భయంతో అయినా కానీ ఖచ్చితంగా హెల్మెట్లు వేసుకుంటారు. ప్లస్ మొబైల్ ఫోన్ డ్రైవింగ్ అనేది చాలా అది ఇంకా డేంజర్ ఇంకా. సో దానికోసం ఏంటంటే దాన్ని 10,000 చేయడం కూడా చాలా మంచి విషయం. ప్రభుత్వం 10,000 చేస్తుంది. ప్రభుత్వం మంచి స్టెప్ తీసుకుని ఆలోచిస్తున్నాం. ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ అవ్వచ్చు అంటారు? సక్సెస్ఫుల్ గా అవుద్ది అంటారు? ఇక్కడ పోలీస్ శాఖ కూడా చాలా బాగా పనిచేయాలి. ప్లస్ ఏంటంటే ప్రతిరోజు పర్టికులర్ టైంలో కాకుండా మధ్య మధ్యలో చెకింగ్స్ జరపాలి. సో దీనివల్ల ఖచ్చితంగా ప్రజల్లో ఒక భయం ఏర్పడుతుంది ఫస్ట్. తర్వాత ప్రజలు మళ్ళీ ఈ పోలీసులు కూడా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసినప్పుడు ఖచ్చితంగా ప్రజలు వింటారు, ఖచ్చితంగా చేస్తారు. నాకు తెలిసి ఒక 100% కాకపోయినా కానీ మినిమం ఒక 80% జరిగినా మంచి మేలు జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ కొత్తగా ఫైన్స్ అయితే రాబోతా ఉన్నాయి, మీకు ఆడి తెలిసే ఉంటుంది. దీని మీద మీ స్పందన ఏంటి? ఇంతకు ముందు మనకి లైసెన్స్ లేకపోతే 135 అట్లా వేసేవాళ్ళు, ఇప్పుడు 1000 రూపాయలు అంటున్నారు. ఓకే, ప్రాబ్లం లేదు. ముందు ఇంతకుముందు మొబైల్ డ్రైవింగ్ చేస్తే, మొబైల్ పెట్టుకొని డ్రైవ్ చేస్తే 1000 రూపీస్, ఇప్పుడు ఏదో ఏప్రిల్ నుంచి 10,000 రూపీస్ అంటున్నారు. సో వాడు 2-3 సార్లు మొబైల్ తో వాడి కర్మగాలు దొరికితే వాడు కొత్త బైక్ కొనుక్కోవాలంతే, ఈ ఫైన్ కట్టే బదులు. ఓకే, ఇది ఒక అందుకు మంచిదే. కానీ నా అభిప్రాయం ఏంటంటే ఛాన్సెస్ ఉండాలి. అంటే స్టార్టింగ్ లోనే వాడికి 10,000, 20,000 వేసేస్తే వాడు ఇంకా నెక్స్ట్ టైం దొరికితే కొత్త బండి కొనుక్కోవాలి, లేదా నడుచుకుంటా పోవాలా. ఇది ఫైన్లు వేయడం మంచిదే, భద్రతా పరంగా విషయంగా మేము ఒప్పుకుంటాం. కానీ ఫస్ట్ టైమే కాకుండా వాడికి 1 or 2 ఛాన్సెస్ ఇవ్వండి. ఫస్ట్ వాడు మొబైల్ లో దొరికితే అరే నీకు 1000 రూపాయలు ఫైన్, నెక్స్ట్ టైం నుంచి నువ్వు దొరికితే నీ పేరు, నీ ఆధార్ కార్డు తీసుకుని నోట్ చేసుకుంటారు. ఇట్లా నెక్స్ట్ టైం నుంచి ఇది నీకు లాస్ట్ ఛాన్స్ రా, నెక్స్ట్ టైం నుంచి నువ్వు దొరికితే నీకు 10,000 ఫైన్ అని చెప్పండి. అదే లైసెన్స్ లేకపోతే ముందు 135 ఉంది, ఇప్పుడు 1000 చేస్తున్నారు. చూడండి, 1000 తీసుకోండి. కానీ ఫస్ట్ 1 or 2 ఛాన్సెస్ ఇచ్చి ఆ తర్వాత థర్డ్ ఛాన్స్ నుంచి వాడికి 1000, 10,000 వేస్తారు కదా, డిపెండింగ్ అపాన్ ద రూల్స్. అది వేస్తే కరెక్ట్ అని నా అభిప్రాయం. ఫస్ట్ నుంచే 10,000 వేసుకుంటా పోతే నెక్స్ట్ టైం నేను కూడా డ్రైవ్ చేసి నడుచుకుంటా పోతా. ఇది నా అభిప్రాయం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, చూశారు కదండి కడప ప్రజల అభిప్రాయం. వాళ్ళు ఫైన్లు వేసినప్పటికీ అది మా భద్రత కోసమే అని చెప్పేసి అయితే కొంతమంది అంటున్నారు. అండ్ అదే విధంగా కలెక్ట్ చేసినటువంటి ఫైన్స్ తో రోడ్లు కూడా వేయాలి అని చెప్పేసి అయితే కొంతమంది అంటున్నారు. ఇది ఈనాటి పరిస్థితి.